సనాతన ధర్మమే గొప్పదే అయితే ప్రపంచమంతా ఎందుకు వ్యాపించలేదు, క్రిస్టియన్ లాగా ముస్లిమ్స్ లాగా ఎందుకు వ్యాపించలేదు అని మీరు ప్రశ్నించారు. ఎస్, సనాతన ధర్మం గొప్పది కాబట్టే వ్యాపించలేదు. మేము మదర్ తెరిసా లాగా నేను సేవ చేస్తానని వచ్చి లక్షలాది మందిని మేము మతాంతీకరణ చేసుకోలేదు. మేము ఇతర మతాల్లాగా బెదిరించో ఇంకో రకంగా చేసో మనం చూసాం. వెనకటి నుంచి ఎంతోమంది తురస్క రాజులు బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేయాలి అని ఇప్పటికీ మేవాడ్ లాంటి ప్రాంతంలో బ్రాహ్మణులు ఊచకోత కోస్తే ఇప్పటికీ అక్కడ మేవాడ్ ప్రాంతంలో దీపావళి జరుపుకోరు. కాశ్మీర్ పండితుల సంగతి ఏంటి? ఇట్లాంటి అనేకమైనటువంటి బ్రాహ్మణ సమాజం దేశం కొరకు ధర్మం కొరకు ఎంతో త్యాగం చేసింది. ఒక్కసారి మీరు స్వతంత్ర ఉద్యమాన్ని గమనిస్తే చాలు, బాలగంగాధర్ తిలక్ ఇట్లాంటి వ్యక్తులు చాలామంది అనేకమైనటువంటి విషయాల్లో ఉద్యమాలు చేశారు, వితంతు ఉద్యమాలు చేశారు. దాంతోపాటుగా సతీ సహగమనం నుంచి ఉద్యమం, అంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కూడా ఇది వ్యతిరేకమైనటువంటిది, ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే దానికి తగ్గట్టుగా వ్యతిరేకంగా దానికి బ్రాహ్మణులే పనిచేశారు. మీరు మావోయిస్టు ఉద్యమం చూసినా, ఇటు సిపిఐ లాంటి ఉద్యమాలు చూసినా, ఇటు ఏ రకంగా ఆధ్యాత్మిక విప్లవం చూసినా, నాస్తికము ఆస్తికము అన్ని రకాల విప్లవాల్లో బ్రాహ్మణులు ముందరగా ఉన్నారు. ఇది బాగా మీరు గమనించాలి. బ్రాహ్మణుడి త్యాగం వెలకట్టలేనటువంటిది. అద్భుతమైనటువంటి సేవ, దేశానికి సేవ చేసినటువంటి గొప్ప జాతి బ్రాహ్మణ జాతి.